వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ సెమిస్టర్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ గురించి చెప్దాం. దానిలో మనం ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ అనే యూనిట్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి ప్రొవిజన్ అలాగే రిజర్వ్ అంటే ఏంటో మీనింగ్ అనేది చూద్దాం. మనకి ప్రొవిజన్ అంటే ఏంటి అంటే కనుక ఒక సంస్థ, ఒక బిజినెస్ ఫర్మ్ ఏదైతే ఉందో అది ఒక స్పెషల్ పర్పస్ తో లేదా ఒక స్పెసిఫిక్ పర్పస్ తో కొంత అమౌంట్ అనేది వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ నుండి ఆ అమౌంట్ అనేది ప్రొవిజన్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమౌంట్ అనేది సేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్, ప్రొవిజన్ ఫర్ రిపేర్ అండ్ రెన్యువల్. ఫర్ ఎగ్జాంపుల్ గా రిపేర్స్ అనేవి ఉన్నాయి అనుకుంటే కనుక ఒక మిషనరీ మనం కంటిన్యూగా యూజ్ చేయడం వలన దానికి రిపేర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి రిపేర్స్ అనేవి వచ్చినప్పుడు ఏంటి అంటే అక్కడ వర్క్ అనేది ఆగిపోతుంది. ఆ మిషనరీ అనేది మళ్ళీ రిపేర్ చేయించే వరకు ఆ వర్క్ పెండింగ్ అనేది ఉంటుంది. అలా లేకుండా ఉండడం కోసం ఆ వర్క్ అనేది స్పీడ్ గా జరగాలి అంటే కనుక రిపేర్ వచ్చిన వెంటనే ఆ అమౌంట్ అనేది యూజ్ చేసుకుని ప్రొవిజన్ రూపంలో ఏర్పాటు చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ యూజ్ చేసి రిపేర్ అనేది చేయించుకుంటూ ఉంటారు. ఈ విధంగా ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేస్తారు. మరి రిజర్వ్ అంటే ఏంటి అనేసి అంటే కంపెనీకి వచ్చే లాభాల నుంచి ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు కొంత అమౌంట్ అనేది ఫ్యూచర్ పర్పస్ అనుకొని సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు బిజినెస్ కి యూజ్ చేసుకోవడానికి రిజర్వ్ అనేది ఏర్పాటు చేస్తారు. అంటే రెండు ఒకేలాగా ఉన్నాయి అనేసి మీనింగ్ అనుకుంటారు, కానీ కాదు. ఇది ఒక స్పెసిఫిక్ పర్పస్. ప్రొవిజన్ అనేది మనం ఒక స్పెసిఫిక్ పర్పస్ ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే రిపేర్స్ అండ్ రెన్యువల్ అంటే దానికోసం మాత్రమే ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేసినట్టు, మిగిలిన దేనికి యూజ్ చేయరు. కానీ రిజర్వ్ అనేది మనకు వచ్చిన అమౌంట్ ఏ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రొవిజన్ కి రిజర్వ్ కి ఇది డిఫరెన్స్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం రాస్తామంటే ప్రొవిజన్ ఫర్ రిపేర్ అండ్ రెన్యువల్ అని రాస్తాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే మోడల్ అంటే ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ ఏం అడుగుతాడంటే ప్రొవిజన్ ఫర్ రిపేర్ అండ్ రెన్యువల్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది చూస్తే కనుక రిపేర్ అండ్ రెన్యువల్ ఫర్ ఎగ్జాంపుల్ గా చూస్తే రిపేర్ అంటే ఏంటంటే ఒక మిషనరీ మనం యూజ్ చేస్తున్నాం అంటే రిపేర్స్ అనేవి రావడం సహజమే కాబట్టి దానికి రిపేర్ అనేది చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఆ మిషనరీ కంప్లీట్ గా స్పాయిల్ అయిపోయింది, ఇంకా యూజ్ అవ్వదు అనుకుంటే కనుక దాని ప్లేస్ లో వేరేది మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, లేదు అనుకుంటే రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడాన్ని మనం ఏమంటున్నాం అంటే ప్రొవిజన్ ఫర్ రిపేర్ అండ్ రెన్యువల్ అనేసి అంటున్నాం. దానికోసం అంటే రిపేర్ కోసం రెన్యువల్ కోసం అమౌంట్ అనేది కొంత కేటాయించడాన్ని, కంపెనీ తనకు వచ్చిన లాభాల నుంచి ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ అనేది కేటాయించడాన్ని మనం ఏమంటున్నాం అంటే కనుక ప్రొవిజన్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో అడిగేది అయితే ప్రొవిజన్ ఫర్ రిపేర్ అండ్ రెన్యువల్ అకౌంట్. కాబట్టి ఆ ప్రాబ్లం ఒకటి రాసుకుని దాని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం, ఎలా చేయాలనేది చూద్దాం. ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం అనేది ఒకటి తీసుకున్నాం, ఆ ప్రాబ్లం చదివి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎలా చేయాలని ప్రాసెస్ అనేది కూడా చూద్దాం. ప్రాబ్లం చూస్తే కనుక రిపేర్స్ అండ్ రెన్యువల్ అని పెట్టుకున్నాను. ఫస్ట్ ప్రాబ్లం మనం ఈ ఫర్మ్ డిజైర్స్ టు డెబిట్ ఇట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ విత్ ఎన్ యూనిఫామ్ ఫిగర్ ఎవ్రీ ఇయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిపేర్స్ అండ్ రెన్యువల్. It expects that considering the life of the asset as rupees 10,000 will be the average amount to be spent per annum. ఇక్కడ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఒక సంస్థకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ప్రతి ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి 10,000 యావరేజ్ గా రిపేర్స్ అండ్ రెన్యువల్ కోసం ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తుంది. కంటిన్యూషన్ చూద్దాం. యాక్చువల్ రిపేర్స్ రూపీస్ 1,000 ఇన్ ది ఫస్ట్ ఇయర్. కానీ యాక్చువల్ గా మనకి ఫస్ట్ ఇయర్ లో ఎంత రిపేర్స్ వచ్చినాయి అంటే 1,000. నెక్స్ట్ రూపీస్ 2,300 ఇన్ ది సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ లో రిపేర్ ఎంత అంటే 2,300. రూపీస్ 3,700 ఇన్ ది థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ లో మనకి 3,700 రిపేర్స్ అనేవి రావడం జరిగింది. అంటే యావరేజ్ గా ఎవరీ ఇయర్ మనకి ఎంత మెయింటైన్ చేస్తున్నాము అంటే కనుక 10,000 ప్రొవిజన్ అనేది రిపేర్స్ అండ్ రెన్యువల్ నిమిత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఏర్పాటు చేసేది ఒకటైతే ఇక్కడ యాక్చువల్ గా జరిగింది ఎంత అంటే కనుక ఫస్ట్ ఇయర్ 1,000, సెకండ్ ఇయర్ 2,300, థర్డ్ ఇయర్ మనకి 3,700. నెక్స్ట్ షో ది ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్ అకౌంట్. ఉన్న ఇన్ఫర్మేషన్ తో మనం ఏం చేయాలంటే రిపేర్ అండ్ రెన్యువల్ అకౌంట్ అనేది వేయాలి అనేసి చెప్తున్నారు. ఇప్పుడు మనం రిపేర్ అండ్ రెన్యువల్ అకౌంట్ అనేది వేయడానికి ఫార్మాట్ చూస్తే గనక ఫార్మాట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఏ విధంగా తీసుకున్నామంటే డేటు పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ మనం చూపించాం. అలాగే పైన హెడ్డింగ్ ఏం పెట్టుకున్నాం ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్ అకౌంట్. మనం వేసే అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ నేమ్ అనేది పెట్టాలి. ఒకవేళ నేమ్ ఉంటే కనుక ఆ నేమ్ రాసేవాళ్ళం. అక్కడ ఓన్లీ ఫర్మ్ అన్నారు, సంస్థ పేరు ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఈ విధంగా ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్ అకౌంట్ అనేది వేస్తుంది. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ తో మనం లెక్క అనేది చేయాలి.
మనకి యావరేజ్ గా ఏమంటున్నాడు అంటే ప్రతి ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి 10,000 అనేది డెబిట్ అవుతుంది అని చెప్తున్నారు. అలా ఎన్ని ఇయర్స్ మనం తీసుకోవాలంటే మనకి ఎన్ని ఇయర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే అన్ని ఇయర్స్ ఈ 10,000 మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనం క్రెడిట్ సైడ్ చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 10,000, థర్డ్ ఇయర్ 10,000 అనేది చూపించాల్సి ఉంటుంది. 10,000 వీళ్ళు ప్రొవిజన్ ఏర్పాటు చేస్తే యాక్చువల్ గా అయిన రిపేర్స్ ఎంత అంటే ఫస్ట్ ఇయర్ 1,000, సెకండ్ ఇయర్ 2,300, థర్డ్ ఇయర్ 3,700. ఇది ఉన్న ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఇప్పుడు లెక్క అనేది చేద్దాం. ఫస్ట్ మనం డేట్ కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో మనం ఏం చేయాలంటే డేట్ ఇస్తే డేట్ తీసుకుంటాం. డేట్ లేదు కానీ ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఇయర్. కాబట్టి ఫస్ట్ ఇయర్ అనేసి ఈ విధంగా పెట్టుకుని క్రెడిట్ సైడ్ మనం ఏం రాస్తామంటే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసుకోవాలి. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో యావరేజ్ ఎంత అమౌంట్ మెయింటైన్ చేస్తున్నారో ఆ అమౌంట్ అనేది మనం ఏం రాస్తామంటే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేసి 10,000 తీసుకోవాలి. ఎందుకు క్రెడిట్ లో తీసుకున్నాం అంటే ప్రొవిజన్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోనేమి డెబిట్ అవుతుంది, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి క్రెడిట్ అవుతుంది రిపేర్ అండ్ రెన్యువల్ అకౌంట్ లో. కాబట్టి క్రెడిట్ సైడ్ నా బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని 10,000 చూపించాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డెబిట్ సైడ్ కి వచ్చి ఫస్ట్ ఇయర్ అని రాసుకుని ఫస్ట్ ఇయర్ లో ఉన్న మనకి రిపేర్ ఎంత ఉంది అని చూస్తే కనుక 1,000 అని చెప్తున్నారు. కాబట్టి ఆ 1,000 అనేది మనం డెబిట్ సైడ్ రాసుకోవాలి. టు రిపేర్స్ అకౌంట్ ఈ విధంగా రాసుకుని ఫస్ట్ ఇయర్ లో మనకి ఎంత ఉందని చెప్తున్నాం 1,000. కాబట్టి 1,000 డెబిట్ లో చూపించాలి. ఈ విధంగా చూపించాక మనం ఏం చేయాలి అంటే కనుక టోటల్ అనేది చేసుకుంటాం. టోటల్ రెండు వైపులా ఏది ఎక్కువ ఉంది అని చూస్తే కనుక క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది. మనకి ఎంత ఉంది అంటే 10,000. హైయెస్ట్ వాల్యూ అనేది టోటల్లో చూపించాలి కాబట్టి 10,000 ఈ విధంగా టోటల్లో చూపించాలి. చూపించి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ వాల్యూ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 10,000 నుంచి 1,000 మైనస్ చేస్తే రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తాం. దాన్ని ఏమంటామంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసుకుని మనకి డిఫరెన్స్ వాల్యూ 9,000 ఎలా వచ్చిందంటే 10,000 మైనస్ 1,000. కాబట్టి ఆ విధంగా వేసుకుని దాన్ని నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కాబట్టి సెకండ్ ఇయర్ మనం ఏ విధంగా పెట్టుకుని ఏం చేస్తామంటే ఇక్కడ క్యారీ డౌన్ ఏదైతే ఉందో దాన్ని బ్రాడ్ డౌన్ గా తెచ్చుకోవాలి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేసి క్యారీ డౌన్ వాల్యూ ఎంత ఉంది 9,000 ఉంది. అదే వాల్యూ ఇక్కడికి వస్తుంది 9,000. ఈ విధంగా రాశాక ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్న మనకి ప్రొవిజన్ అలాగే రిపేర్స్ తీసుకుంటాం. మనం ప్రొవిజన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్ ఏం రాసుకుంటాం బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఈ విధంగా రాసుకుని 10,000 ఎవ్రీ ఇయర్ అది మామూలే అనమాట. కాబట్టి 10,000 ఈ అమౌంట్ చేంజ్ అవ్వదు. ఎందుకంటే యావరేజ్ గా తీసుకున్న అమౌంట్ కాబట్టి ఫస్ట్ ఇయర్ తీసుకుంటే ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ అదే అమౌంట్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇటువైపున మనం 10,000 ప్రొవిజన్ ఏర్పాటు చేస్తాం. డెబిట్ సైడ్ ను యాక్చువల్ గా రిపేర్స్ ఎంత ఉన్నాయి అంటే 2,300 ఉంది. కాబట్టి అది రాయాలి. సెకండ్ ఇయర్ అని పెట్టి టు రిపేర్స్ అకౌంట్ ఈ విధంగా రాసుకుని సెకండ్ ఇయర్ లో ఉన్న రిపేర్స్ 2,300. కాబట్టి 2,300 అనేది వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే కనుక ఇంకేం రావు కాబట్టి టోటల్ చేసేస్తాము. టోటల్ చేస్తే క్రెడిట్ ఎక్కువగా ఉంది. ఎంత అంటే 19,000. 19,000 వేసి దీని నుంచి మనం 2,300 అనేది మైనస్ చేసి క్యారీ డౌన్ గా చూపించాలి. బ్యాలెన్స్ క్యారీ డౌన్ 19,000 మైనస్ 2,300 ఎంత అవుతుందంటే 16,700. అది మనం చూపించి దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి అంటే థర్డ్ ఇయర్ కి మనం
It carried on. మనకి ఇక్కడ క్యారీ డౌన్, నెక్స్ట్ ఇయర్ కి బ్రాడ్ డౌన్. కాబట్టి థర్డ్ ఇయర్ డే టు మంత్ ఉంటే అవి రాసుకుంటాం, అలా ఏం లేవు కాబట్టి మనం డైరెక్ట్ గా థర్డ్ ఇయర్ పెడుతున్నాం. పెట్టి ఫస్ట్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఓపెనింగ్ తెచ్చుకోవాలి. కాబట్టి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి 16,700 ఉంది, ఆ వాల్యూ రాసుకోవాలి. $16,700 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే థర్డ్ ఇయర్ లో మనకి ప్రొవిజన్ ఇవ్వాలి, అలాగే రిపేర్ కూడా వేయాలి. కాబట్టి థర్డ్ ఇయర్ అని పెట్టుకుని మళ్ళీ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేసి మనకి యావరేజ్ గా చెప్పిన అమౌంట్ ఇక్కడ కూడా 10,000 అవుతుంది. 10,000 తీసుకున్నాం. తీసుకుని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రిపేర్స్ అనేవి డెబిట్ సైడ్ రాసుకోవాలి. డెబిట్ సైడ్ థర్డ్ ఇయర్ టు రిపేర్స్ అకౌంట్. టు రిపేర్స్ అకౌంట్ అనేది రాసుకుని ఎంత ఉందంటే 3,700. రిపేర్ మనం 3,700 తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ టోటల్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా. ఇక్కడ మనకి 26,700 ఎలా వచ్చింది అంటే 10,000 ప్లస్ 16,700. అలాగే ఇక్కడ కూడా మనం 26,700 తీసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఉన్న రిపేర్ అనేది మైనస్ చేసుకోవాలి. 3,700 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ రాసుకోవాలి. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 26,700 లో నుంచి 3,700 మైనస్ చేస్తే 23,000 అవుతుంది. 23,000 ఇక్కడికి మనకి 3 ఇయర్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇచ్చింది 3 ఇయర్స్ కాబట్టి 3 ఇయర్స్ చేస్తాం. ఎన్ని ఇయర్స్ చేస్తే అన్ని ఇయర్స్ చేయాలి. ఒక్కోసారి 4 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా అడుగుతాడు. మనకి ఎక్కువ శాతం ఎగ్జామ్ లో 3 ఇయర్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 3 ఇయర్స్ ఇక్కడ చేశాక అయిపోయినట్లు కాదు. మనం ఏం చేయాలంటే అది బ్రాడ్ డౌన్ కూడా చూపించి అప్పుడు అకౌంట్ క్లోజ్ చేసేయాలి. కాబట్టి 4th ఇయర్ ఓపెనింగ్ కి తీసుకొస్తాం. అంటే క్యారీ డౌన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఓపెనింగ్ కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 23,000 ఇక్కడికి మనం తెచ్చుకోవాలి. ఈ విధంగా చేశాక అకౌంట్ అనేది క్లోజ్ చేసేయండి. ఇలా చేయాల్సి ఉంటుంది మనకి ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్ అంటే. ఒకసారి మనం ఏం చేస్తాం అనేది చూస్తే కనుక ప్రాసెస్ మనం క్రెడిట్ సైడ్ వచ్చేటప్పటికి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేసి మనకి ఇచ్చిన యావరేజ్ అమౌంట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ లో 10,000, సెకండ్ ఇయర్ లో 10,000, థర్డ్ ఇయర్ లో 10,000, అలా యావరేజ్ అమౌంట్ ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ సేమ్ అమౌంట్ అనేది వేసుకుంటాం. మరి డెబిట్ సైడ్ ఏం చేస్తున్నామంటే రిపేర్స్ ఏమున్నాయి, ఫస్ట్ ఇయర్ లో ఎంత ఉంది, సెకండ్ ఇయర్ లో ఎంత ఉంది, థర్డ్ ఇయర్ లో ఎంత ఉంది. ఫస్ట్ ఇయర్ లో 1,000, సెకండ్ ఇయర్ లో 2,300, థర్డ్ ఇయర్ లో 3,700. ఈ విధంగా చేసుకుని టోటల్ చేసుకుని బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఈజీగా 10 మార్క్స్ అనేది వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చెప్పొచ్చు అనమాట. మొత్తం మనకు ఉన్న సిలబస్ లో సెకండ్ సెమ్ లో చాలా ఈజీ టాపిక్ ఇది. ఈజీగా 10 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి ఉపయోగపడే అవకాశం అనేది ఉంది. టు రిపేర్స్ అకౌంట్
ఈ విధంగా రాసుకుని ఫస్ట్ ఇయర్ లో మనకి ఎంత ఉందని చెప్తున్నాం 1000, కాబట్టి 1000 డెబిట్ లో చూపించాలి. ఈ విధంగా చూపించాక మనం ఏం చేయాలి అంటే కనుక టోటల్ అనేది చేసుకుంటాం. టోటల్ రెండు వైపులా ఏది ఎక్కువ ఉంది అని చూస్తే కనుక క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది. మనకి ఎంత ఉంది అంటే 10,000, హైయెస్ట్ వాల్యూ అనేది టోటల్ లో చూపించాలి కాబట్టి 10,000 ఈ విధంగా టోటల్ లో చూపించాలి. చూపించి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ వాల్యూ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 10,000 నుంచి 1,000 మైనస్ చేస్తే రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తాం. దాన్ని ఏమంటామంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసుకుని మనకి డిఫరెన్స్ వాల్యూ 9,000 ఎలా వచ్చిందంటే 10,000 మైనస్ 1,000. కాబట్టి ఆ విధంగా వేసుకుని దాన్ని నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కాబట్టి సెకండ్ ఇయర్ మనం ఏ విధంగా పెట్టుకుని ఏం చేస్తామంటే ఇక్కడ క్యారీ డౌన్ ఏదైతే ఉందో దాన్ని బ్రాడ్ డౌన్ గా తెచ్చుకోవాలి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేసి క్యారీ డౌన్ వాల్యూ ఎంత ఉంది 9,000 ఉంది. అదే వాల్యూ ఇక్కడికి వస్తుంది 9,000. ఈ విధంగా రాశాక ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్న మనకి ప్రొవిజన్ అలాగే రిపేర్స్ తీసుకుంటాం. మనం ప్రొవిజన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్ ఏమని రాసుకుంటాం బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఈ విధంగా రాసుకుని 10,000 ఎవ్రీ ఇయర్ అది మామూలే అనమాట. కాబట్టి 10,000 ఈ అమౌంట్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే యావరేజ్ గా తీసుకున్న అమౌంట్ కాబట్టి ఫస్ట్ ఇయర్ తీసుకుంటే ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ అదే అమౌంట్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇటువైపున మనం 10,000 ప్రొవిజన్ ఏర్పాటు చేస్తాం. డెబిట్ సైడ్ ను యాక్చువల్ గా రిపేర్స్ ఎంత ఉన్నాయి అంటే 2,300 ఉంది కాబట్టి అది రాయాలి. సెకండ్ ఇయర్ దాన్ని బట్టి టు రిపేర్స్ అకౌంట్ ఈ విధంగా రాసుకుని సెకండ్ ఇయర్ లో ఉన్న రిపేర్స్ 2,300 కాబట్టి 2,300 అనేది వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే కనుక ఇంకేం రావు కాబట్టి టోటల్ చేసేస్తాము. టోటల్ చేస్తే క్రెడిట్ ఎక్కువగా ఉంది, ఎంత అంటే 19,000. 19,000 వేసి దీని నుంచి మనం 2,300 అనేది మైనస్ చేసి క్యారీ డౌన్ గా చూపించాలి. బ్యాలెన్స్ క్యారీ డౌన్ 19,000 మైనస్ 2,300 ఎంత అవుతుందంటే 16,700. అది మనం చూపించి దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి అంటే థర్డ్ ఇయర్ డౌన్ నెక్స్ట్ ఇయర్ కి బ్రాడ్ డౌన్. కాబట్టి థర్డ్ ఇయర్ డేట్ మంత్ ఉంటే అవి రాసుకుంటాం, అలా ఏం లేవు కాబట్టి మనం డైరెక్ట్ గా థర్డ్ ఇయర్ పెడుతున్నాం. పెట్టి ఫస్ట్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఓపెనింగ్ తెచ్చుకోవాలి. కాబట్టి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి 16,700 ఉంది, ఆ వాల్యూ రాసుకోవాలి. $16,700 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే థర్డ్ ఇయర్ లో మనకి ప్రొవిజన్ ఇవ్వాలి, అలాగే రిపేర్ కూడా వేయాలి. కాబట్టి థర్డ్ ఇయర్ అని పెట్టుకుని మళ్ళీ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేసి మనకి యావరేజ్ గా చెప్పిన అమౌంట్ ఇక్కడ కూడా 10,000 అవుతుంది. 10,000 తీసుకున్నాం. తీసుకుని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రిపేర్స్ అనేవి డెబిట్ సైడ్ రాసుకోవాలి. డెబిట్ సైడ్ థర్డ్ ఇయర్ టు రిపేర్స్ అకౌంట్ అనేసి రాసుకుని ఎంత ఉందంటే 3,700. రిపేర్ మనం 3,700 తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ టోటల్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా. ఇక్కడ మనకి 26,700 ఎలా వచ్చింది అంటే 10,000 ప్లస్ 16,700. అలాగే ఇక్కడ కూడా మనం 26,700 తీసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఉన్న రిపేర్ అనేది మైనస్ చేసుకోవాలి. 3,700 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ రాసుకోవాలి. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 26,700 లో నుంచి 3,700 మైనస్ చేస్తే 23,000 అవుతుంది.
23,000. ఇక్కడికి మనకి 3 ఇయర్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇచ్చింది 3 ఇయర్స్ కాబట్టి 3 ఇయర్స్ చేస్తాం. ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ చేయాలి. ఒక్కోసారి 4 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా అడుగుతాడు. మనకి ఎక్కువ శాతం ఎగ్జామ్ లో 3 ఇయర్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 3 ఇయర్స్ ఇక్కడ చేశాక అయిపోయినట్లు కాదు. మనం ఏం చేయాలంటే అది బ్రాడ్ డౌన్ కూడా చూపించి అప్పుడు అకౌంట్ క్లోజ్ చేసేయాలి. కాబట్టి 4th ఇయర్ ఓపెనింగ్ కి తీసుకొస్తాం. అంటే క్యారీ డౌన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఓపెనింగ్ కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 23,000 ఇక్కడికి మనం తెచ్చుకోవాలి. ఈ విధంగా చేశాక అకౌంట్ అనేది క్లోజ్ చేసేయండి. ఇలా చేయాల్సి ఉంటుంది మనకి ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్ అంటే. ఒకసారి మనం ఏం చేస్తామనేది చూస్తే కనుక ప్రాసెస్ మనం క్రెడిట్ సైడ్ వచ్చేటప్పటికి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేసి మనకి ఇచ్చిన యావరేజ్ అమౌంట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ లో 10,000, సెకండ్ ఇయర్ లో 10,000, థర్డ్ ఇయర్ లో 10,000, అలా యావరేజ్ అమౌంట్ ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ సేమ్ అమౌంట్ అనేది వేసుకుంటాం. మరి డెబిట్ సైడ్ ఏం చేస్తున్నామంటే రిపేర్స్ ఏమున్నాయి, ఫస్ట్ ఇయర్ లో ఎంత ఉంది, సెకండ్ ఇయర్ లో ఎంత ఉంది, థర్డ్ ఇయర్ లో ఎంత ఉంది. ఫస్ట్ ఇయర్ లో 1,000, సెకండ్ ఇయర్ లో 2,300, థర్డ్ ఇయర్ లో 3,700. ఈ విధంగా చేసుకుని టోటల్ చేసుకుని బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఈజీగా 10 మార్క్స్ అనేది వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చెప్పొచ్చు అనమాట. మొత్తం మనకున్న సిలబస్ లో సెకండ్ సెమ్ లో చాలా ఈజీ టాపిక్ ఇది. ఈజీగా 10 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి ఉపయోగపడే అవకాశం అనేది ఉంది.